హాయ్ హలో వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్టు క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసిందంటండి. ఒక్కసారి ఆలోచించండి. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, పర్యావరణం చాలా దెబ్బతినింది, భూమి ప్రమాదంలో పడింది, ప్రమాద గంటికలు మోగుతున్నాయి, ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలండి. క్లైమేట్లో ఇంత చేంజెస్ వచ్చాయి, ఇంత వేడి జరుగుతుంది, ఎందుకు పర్యావరణాన్ని మనం ఎలా రక్షించాలని ప్రభుత్వాలు ఆలోచించాలా వద్దా? మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ముందస్తు ఋతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తర్వాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని కూడా వెల్లడించింది. సూపర్ ఎల్ నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతి నెల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 11వ మాసం అత్యంత వేడి నెలగా రికార్డులకు ఎక్కిందని కూడా తెలిపిందండి. తనకంటే జనం గురించి ఎక్కువ ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది అని ఆయన సోదరుడు ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అతడు సినిమాల్లో బలవంతంగానే వచ్చినా రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని కూడా చిరంజీవి చెప్పారు. జనమే జయం అని నమ్మే జనసేనాని గెలిపించాలని పిఠాపురం ప్రజలను ఆయన కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను చిరంజీవి పోస్ట్ చేశారు. వివేక హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తూ ఉంటే ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు మౌనం వహించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు.